ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. అంతా జన సైనికులందరూ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాడవాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసేన కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నానికి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గతంలో ఈ చూన్నాం వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రానున్న 4 రోజులు ప్రతి ఒక్క జన సైనికులు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఇకపోతే